హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి రీసెంట్గా కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ అనేది నిర్వహించడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క మీటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అండ్ దీని గురించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకి కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అన్నాం. సో ఇక్కడ కొలంబో నథింగ్ బట్ శ్రీలంక చెందినటువంటి ఒక ప్లేస్ అనమాట. అండ్ దీని పరంగా సెక్యూరిటీ అంటే మనం ఇండియన్ ఓషన్ రీజన్లో మన హిందూ మహాసముద్రంలో ఎటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి మొత్తం కాంటెక్స్ట్ అనేది ఈ హిందూ మహాసముద్రాన్ని పక్కన ఉన్నటువంటి దేశాలన్నిటికీ సంబంధించినటువంటి ఒక మీటింగ్ అనమాట. అంటే వీటన్నిటి మధ్య ఒక కూటమి లాగా జరిగేటువంటి ఒక మీటింగ్. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క డిసెంబర్ స్టార్టింగ్ టైంలో ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు 6th NSC మీటింగ్ అనేది నిర్వహించారనమాట. ఎందులో భాగంగా అంటే కొలంబో సెక్యూరిటీ కౌన్సిల్ కాంక్లేవ్ లో భాగంగా ఈ యొక్క మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కి సంబంధించినటువంటి 6వ మీటింగ్ అది ఎందులో పార్ట్ లో భాగంగా జరిగిందంటే కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ లో భాగంగా నిర్వహించడం జరిగింది. సో ఇందులో పాల్గొన్నది ఎవరంటే అజిత్ దోవల్ గారు. సో ఈ మీటింగ్ ఏదైతే ఉందో అదేంటంటే ఈ యొక్క కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ లో భాగంగా లాస్ట్ ఇయర్ కి జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా అంచనా వేసుకొని రాబోయేటువంటి 2024 సంవత్సరంలో ఏ విధంగా ఈ యొక్క ఇండియన్ ఓషన్ రీజన్ లో సేఫ్ గా సురక్షితంగా ఉండే విధంగా అండ్ సుస్థిరంగా ఉండే విధంగా ఈ యొక్క ప్రాంతాన్ని జాగ్రత్తగా కాపాడాలి అనేటువంటి అన్ని విషయాల గురించి కూడా ఈ యొక్క మీటింగ్ లో చర్చించడం జరిగింది. ఎస్పెషల్లీ ఇక్కడ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ యొక్క కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఏదైతే ఉందో అది ఒక రీజనల్ సెక్యూరిటీ గ్రూపింగ్ అనమాట. ఎక్కడ ఉంటుంది అంటే ఈ యొక్క కాన్క్లేవ్ అనేది హిందూ మహాసముద్రానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ అనమాట. సో ఈ గ్రూప్ అనేది 2011లో స్టార్ట్ అవడం జరిగింది. ఫస్ట్ అయితే ఒక 3 దేశాలు మాత్రమే ఉన్నాయి, ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. దీన్ని ఏర్పరిచినప్పుడు ఫస్ట్ అసలు ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ గ్రూపింగ్ గా ఏర్పరచబడింది. బట్ తర్వాత 2021లో ఇది ఇంకా ఈ యొక్క హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్నటువంటి ఇంకొన్ని దేశాలు కూడా ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఏదైతే ఉందో సో అది ఇంకా తన యొక్క పరిధిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తుంది. అండ్ అంటే ఈ యొక్క కాన్క్లేవ్ లో ఈ హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ కాన్క్లేవ్ లో భాగంగా ఒక్కొక్కటి జాయిన్ అవుతూ వస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఏదైతే ఉందో అది ఎందుకోసం ఏర్పాటు చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ని నతిమటి ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి పరిధుల్ని అండ్ వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ మనం యూజ్ చేసేది సముద్ర ప్రయాణంలో కాబట్టి మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది తీసుకొచ్చారు. సో మ్యారిటైమ్ సెక్యూరిటీని పరిధిని గుర్తు పెట్టుకుంటారు. అండ్ దాంతో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరగకుండా కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్ అండ్ దీంతో పాటు సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ అంశాలని కూడా ఈ యొక్క కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ లో భాగంగా ఇందులో ఉన్నటువంటి ఈ కూటమిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అంటే ఈ కాన్క్లేవ్ లో పాల్గొనేటువంటి అన్ని దేశాలు కూడా ఈ అంశాల మీద చర్చించి వాటికి సంబంధించినటువంటి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అనేటిదని ఆలోచిస్తుంది అనమాట. ఇప్పుడు జరిగినటువంటి 5th ఎడిషన్ ఏదైతే ఉందో ఇంతకుముందు జరిగినటువంటి 5th ఎడిషన్ ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే మారిషస్ అనేది ఒక న్యూ మెంబర్ గా జాయిన్ అయింది. సో అప్పటి నుంచి ఏంటంటే ఈ కాన్క్లేవ్ ఏదైతే జరుగుతుందో దాని యొక్క పరిధి ఇంకా పెంచబడింది అనమాట. అండ్ పరిధి ఇంకా పెంచడం అంటే ఇందులో కొన్ని కొత్త అంశాలను కూడా తీసుకుని వచ్చారు. ఇంతకు ముందు అయితే సైబర్ సెక్యూరిటీ, మెరైన్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంతవరకు మాత్రమే ఉండేది. బట్ ఎప్పుడైతే మారిషస్ అనేది ఇందులో జాయిన్ అయిందో అప్పటి నుంచి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఒకటి, డిజాస్టర్ రిలీఫ్ ఒకటి ఎక్కువగా తీసుకొచ్చారనమాట. సో అంటే మానవతా దృక్పథంతో అక్కడ ఏదైనా డిజాస్టర్ కనుక జరిగితే వాళ్ళకి సహాయం చేయడం, ఏదైనా ప్రమాదకర పరిస్థితి జరిగినప్పుడు ఆ యొక్క భద్రతా సిబ్బందికి కావచ్చు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకైనా సహాయం అందించడం అనేది ఇందులో ముఖ్యంగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ దీని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది. సో ఇక్కడ తీసుకున్నటువంటి కాన్క్లేవ్ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే మనకి ప్రపంచవ్యాప్తంగా మనకి ఒక సపోర్ట్ అండ్ సెక్యూరిటీ అనేది లభిస్తుంది అనమాట. ఏ విధంగా మిలిటరీ పరంగా అండ్ ఇక్కడ ఉన్నటువంటి రీజన్ లో అంటే ఇండియన్ ఓషన్ రీజన్ లో మనకి సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుందంటే ఇందులో చుట్టూ ఉన్నటువంటి దేశాలని కూడా మనం భాగస్తులుగా చేసుకోవడం ద్వారా మన దేశానికి కూడా ఎంతో కొంత భద్రత అనేది లభిస్తుంది అనమాట. అంటే మన దేశానికి చెందినటువంటి
మ్యారిటైమ్ సెక్యూరిటీని మనం కాపాడుకోవడంలో ఈ చుట్టూ ఉన్నటువంటి కాన్క్లేవ్ లో ఉన్నటువంటి మిగిలిన దేశాలు కూడా మనకు సహాయాన్ని అందిస్తాయి. మ్యారిటైమ్ సెక్యూరిటీ, సో ఇక్కడ కాన్క్లేవ్ అనేది మనం నిర్వహిస్తున్నప్పుడు ఎక్కువగా ఫోకస్ చేసేది ఎందులో అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం అన్నమాట. అండ్ ఎస్పెషల్ ఇది ఇండియన్ ఓషన్ రీజన్ లో సేఫ్ గా సెక్యూర్డ్ గా ఉండేటువంటి కమర్షియల్ షిప్పింగ్ జరిగించడం కోసం అండ్ అంతర్జాతీయ వాణిజ్యం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా జరగడం కోసం. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక దేశం యొక్క పరిధిలోకి అంటే ఒక దేశం యొక్క జలాల్లోకి ఇంకొక దేశానికి చెందినటువంటి షిప్స్ కనుక ఎంటర్ అయితే అవి సామరస్యంగా తన యొక్క యాక్టివిటీస్ అనేవి నిర్వహించుకోవాలంటే కావాల్సినటువంటి భద్రత, కట్టుదిట్టమైనటువంటి చట్టాలు అవన్నీ కూడా ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీలో వాళ్ళు ఏర్పరచుకోవడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏదైతే 1-2 దేశాలు ఇందులో పాల్గొంటూ ఉన్నాయో అప్పుడు ఆ 2 దేశాల మధ్య కూడా ఎంతో కొంత సామరస్య భావన అనేది ఏర్పడుతుంది అనమాట. సో అలా చేసినప్పుడు 2 దేశాల మధ్య ఎంతో కొంత కమిట్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. 2 దేశాల మధ్య సోదర భావం కూడా పెరుగుతుంది అనమాట. కోఆపరేషన్ బిట్వీన్ ఏజెన్సీస్, ఇక్కడ ఈ కాంక్లేవ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా నిర్వహించడం ద్వారా ఏమవుతుందంటే 2 దేశాల మధ్య సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో, లైక్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అంటే శ్రీలంకకి చెందినటువంటి సెక్యూరిటీ ఏజెన్సీ, మారిషస్ కి చెందినటువంటి సెక్యూరిటీ ఏజెన్సీ అండ్ మన ఇండియాకి చెందినటువంటి సెక్యూరిటీ ఏజెన్సీ, ఇక్కడ నేవీ వాళ్ళల్లో ఉన్నటువంటి భద్రతా దళాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకరికొకరు సహాయం అందించుకోవడం అండ్ చేసేటువంటి పనిలో ఒక దేశానికి ఇంకొక దేశం సహకారం అనేది ఎక్కువగా పెరుగుతుంది అనమాట. సో ఒకరికొకళ్ళు కోఆపరేషన్ చేసుకుంటూ వర్కింగ్ చేసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అండ్ సైబర్ సెక్యూరిటీ, సో ఇక్కడ గ్రూపింగ్స్ అనేవి ఇవ్వడం వల్ల ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఛాలెంజెస్ అక్కరైనప్పుడు ఏ విధంగా అంటే డీప్ వెబ్ కావచ్చు, డార్క్ నెట్ కావచ్చు, డిజిటల్ ఫోరెన్సిక్స్ కావచ్చు, సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ ఆపరేషన్ అండ్ ఇవన్నీ కూడా సైబర్ డొమైన్ లో జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే వీళ్ళు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తరలి వెళ్ళడానికి ఎక్కువగా మ్యారిటైమ్ ని యూజ్ చేసుకుంటారు. అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం పారిపోవడానికి వాళ్ళ షిప్స్ ని ఆశ్రయించి పారిపోతున్నప్పుడు మనకి కనుక వేరే దేశానికి చెందినటువంటి మ్యారిటైమ్ సెక్యూరిటీ వర్కింగ్ తోటి వాళ్ళ యొక్క మొత్తం వర్కింగ్ తోటి మన కాంటాక్ట్ లో ఉన్నప్పుడు మనకి వాళ్ళని తొందరగా పట్టుకోవడానికి క్యాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ పరంగా కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఏ విధంగా వాళ్ళు ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారో థీవ్స్ కావచ్చు, ఈ యొక్క డార్క్ నెట్ ని యూజ్ చేసి మన దేశానికి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గన్స్ అండ్ ఏవైతే ఆయుధాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి డేటాను పోవడం లేదా ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ లాగా చేస్తూ ఉంటారో ఈ డార్క్ నెట్ ని యూజ్ చేసుకొని సెల్లింగ్ కానీ బయింగ్ కానీ చేస్తూ ఉంటారు ఇల్లీగల్ యాక్టివిటీస్, వాటన్నిటినీ కూడా ఈ సైబర్ సెక్యూరిటీ సెల్ ద్వారా మనం ఎప్పటికప్పుడు ఫైండ్ అవుట్ చేసి మ్యారిటైమ్ సెక్యూరిటీలో భాగంగా ఇందులో తీసుకొచ్చాం కాబట్టి మ్యారిటైమ్ పరంగా ఎటువంటి ఇల్లీగల్ ఆపరేషన్ అనేది జరగకుండా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. ట్యాక్లింగ్ ఎన్విరాన్మెంట్ హజార్స్, సో ఈ మధ్య కాలంలో అయితే కొన్ని రీసెంట్ యాక్టివిటీస్ అనేవి జరిగాయి అనమాట. కొన్ని యాక్సిడెంట్స్ అనమాట. ఎంవి ఎక్స్ప్రెస్ పెరల్ ఒకటి, ఎంటీ న్యూ డైమండ్ ఒకటి, ఎంవి వకాషియో, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని షిప్ యాక్సిడెంట్ లాంటివి అనమాట. ఏ విధంగా అంటే వాటిలో క్యారీ చేస్తున్నటువంటి నైట్రిక్ ఆక్సైడ్ కావచ్చు, కొన్ని రకాలైనటువంటివి ఎక్స్ప్లోజివ్స్ లాంటి మెటీరియల్స్ ఎక్స్ప్లోజన్స్ జరిగి వాటి వల్ల ఏంటంటే ఆ షిప్స్ కి ప్రమాదాలు అనేవి జరిగాయి అనమాట. సో అప్పుడు జరిగినప్పుడు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి మెరైన్ పొల్యూషన్ కూడా జరుగుతుంటుంది. ఇది మొత్తం ఎక్కడ జరిగిందంటే ఇండియన్ ఓషన్ ప్రాంతంలోనే. సో అక్కడ ఏదైనా షిప్ గనక ఏదైనా ప్రమాదం వాటిల్లిందంటే దగ్గరగా ఉన్నటువంటి దేశం ఏదైతే ఉంటుందో ఆ దేశం యొక్క భద్రతా సిబ్బంది, ఎస్పెషల్లీ నేవీ సిబ్బంది అక్కడికి త్వరగా చేరుకొని వాళ్ళకి సహాయం అనేది గనక అందిస్తే ఎక్కువ మంది ప్రాణాలు అనేవి కాపాడగలుగుతాం అనమాట. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ హజార్డ్ కనుక జరిగినప్పుడు ఈ యొక్క కాన్క్లేవ్ లో భాగంగా ఉన్నటువంటి దేశం కనుక ఏదైనా దేశానికి చెందినటువంటి షిప్స్, వార్ షిప్స్ కావచ్చు, ఏవైనా ఏదైనా ప్రమాదానికి గురైతే అవి తొందరగా రక్షించడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. అందుకోసం ఈ కాన్క్లేవ్ మీటింగ్ ద్వారా 6th కాన్క్లేవ్ మీటింగ్ అనమాట. అది కూడా జాతీయ భద్రతా సిబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కలిసి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసుకొని ఇటువంటి అన్ని యాక్సెప్ట్ లో కూడా ప్రమాదాలను నివారించడానికి మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ వే ఫార్వర్డ్, సో ఇక్కడైతే మనకి రీజనల్ కోఆపరేషన్ అనేది మనకు ముందుగా లభిస్తుంది అనమాట. ఎక్కడంటే ఇండియన్ ఓషన్ రీజన్ మొత్తం మీద కూడా మనకి సైబర్ సెక్యూరిటీ పరంగా ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో వాటన్నిటిని ట్యాకిల్ చేయడానికి మనకు కావాల్సినటువంటి కోఆపరేషన్ అనేది చుట్టూ ఉన్నటువంటి మిగిలిన దేశాల నుంచి కూడా మనకు లభిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మనకి ఇంకోటి ఇంపార్టెంట్ అంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ యొక్క దక్షిణ చైనా సముద్రం మీదే కాకుండా మన హిందూ
మహాసముద్రం మీద కూడా ఎంతో కొంత పడుతుంటుంది. ఎందుకంటే అది చైనా ఎప్పుడు పాకిస్తాన్తో కనెక్ట్ అవ్వాలంటే హిందూ మహాసముద్రం గుండా కూడా కొన్నిసార్లు ట్రావెల్ చేస్తుంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండియన్ ఓషన్ రీజన్ మీద ఉండకూడదు. అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో ఉన్నటువంటి మిగిలిన దేశాలతో మన ఇటువంటి కాంక్లేవ్ నిర్వహించి వాటి యొక్క సహకారం అనేది మనం తీసుకున్నప్పుడు చైనా యొక్క ప్రాబల్యం అనేది ఈ ప్రాంతం మీద పడకుండా మనం కాపాడుకోగలుగుతాం. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నటువంటి మిగిలిన దేశాలతోటి మనకి సత్సంబంధాలు అనేవి మెరుగుపడతాయో, ఎస్పెషల్లీ ఇండియన్ ఓషన్ రీజన్ చుట్టూ ఉన్నటువంటి దేశాలతోటి మనం ఎప్పుడు మంచి బాండింగ్ తోటి ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాంతానికి మన యొక్క డిపెండెన్సీ అనేది ఉంటుంది. అంటే మన ఈ యొక్క ప్రాంతం మీద మనకి ఒక పవర్ అనేది మనకు ఉంటుందన్నమాట. అండ్ ఇలా ఉండటం వల్ల ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా మనల్ని చూసేటువంటి దృష్టి అనేది మారిపోతుంది. ఏ విధంగా మనం మిగిలిన దేశాలతో కరెక్ట్ అయినటువంటి విధానంలో ఉంటాము, దాని ద్వారా ఏంటంటే మిగిలిన దేశాలు కూడా మనల్ని గౌరవించి ఈ యొక్క కాంక్లేవ్ కరెక్ట్ అయినది, వీళ్ళు అన్ని దేశాల యొక్క సహకారం తీసుకొని సామరస్యంగా వెళ్తున్నారని అన్ని దేశాల దృష్టిలో మనం కూడా క్లియర్గా ఉంటాం అనమాట. అంటే మన దేశం కూడా అన్ని దేశాల యొక్క సహకారం అనేది పొందడానికి మనం ఈ విధంగా ఉండటం కూడా కరెక్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు మా వీడియోస్ ఏరుతున్నాయో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.